నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. వెస్ట్ బెంగాల్ ప్రస్తుత పరిస్థితి, వలసదారులందరూ కూడా పరుగులు పెడుతున్న నేపథ్యం. బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి అటు టీఎంసీ కావనివ్వండి, లేకపోతే మమతా బెనర్జీ గ్రూప్స్ కావనివ్వండి, ముఖ్యంగా వలసదారులు, బంగ్లాదేశ్ నుంచి చొరబాటుదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద సువేందు ఉక్కుపాదం మోపుతున్నారు. ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఏ రకంగా ఉన్నది, ఇది ఎలాంటి పరిణామాలకి దారితీస్తుంది? మనతో పాటుగా సీనియర్ జర్నలిస్ట్ కోచాటిల్ గారు సిద్ధంగా ఉన్నారు. సార్ నమస్తే. నమస్కారం సార్, వెస్ట్ బెంగాల్ పరిస్థితి ఒక్కసారిగా 15 సంవత్సరాలు ఏకఛత్రాధిపత్యంగా పాలించిన దీదీ ఓడిపోవడం, బీజేపీ అక్కడ ప్రభుత్వం ఏర్పడడం, అలాగే సువేందు పూర్తి దీదీ గురించి మొత్తం తెలిసిన వ్యక్తి ఇప్పుడు అక్కడ సీఎంగా ఉండడం, ముఖ్యంగా వెస్ట్ బెంగాల్లో ప్రస్తుత పరిస్థితులు, బంగ్లాదేశ్ నుంచి వచ్చే వలసదారులందరినీ కూడా వెనక్కి పంపిస్తున్నారు. దీని పరిణామాలు రానున్న రోజులు ఏ రకంగా ఉండే అవకాశం ఉంటుంది? ఈ ప్రాసెస్ మనకి ఇప్పుడుగా మీరు 15 సంవత్సరాలు దీదీ అని చెప్తున్నా కానీ దానికన్నా 34 సంవత్సరాలు పరిపాలించిన సిపిఎం కూడా తక్కువేం కాదు, లెఫ్ట్ ఫ్రంట్ అని చెప్పొచ్చు. జ్యోతిబాసు తర్వాత బుద్ధదేవ్ భట్టాచారి. దానికన్నా ముందు ఇద్దరు కాంగ్రెస్ ముఖ్యమంత్రులు ఉన్నారు, డాక్టర్ బీసీ రాయ్ కానీ సిద్ధార్థ్ శంకర్ రాయ్. వీళ్ళు 65 నుంచి 47 నుంచి కూడా చెప్పొచ్చు మీరు కావాలంటే. భారతదేశం మనం 2 ముక్కలుగా చేసాం. ఎందుకు? ఇక్కడున్న ఇండియాలో ఉన్న 98% ముస్లిమ్స్ ఓటు వేశారు. ఇప్పుడు 1946లో బ్రిటిష్ గవర్నమెంట్ ఒక రెఫరెండం చేశారు, మీకు సపరేట్ ముస్లిం కంట్రీ కావాలని చేస్తే ఇక్కడున్న ముస్లిమ్స్ సపరేట్గా ఓటేసిండ్రు. 98.9% మంది అన్నారు ఎస్ వీ వాంట్ ఎ సపరేట్ ముస్లిం నేషన్. అట్లనే మొహమ్మద్ అలీ జిన్నా ఆడిన ఆట అది. సరే అని చెప్పి బ్రిటిష్ వాళ్ళు 2 ముక్కలు చేశారు, యాక్చువల్లీ భారత్ అండ్ పాకిస్తాన్. కానీ పాకిస్తాన్లో ఒకవైపు వెస్ట్ పాకిస్తాన్, ఒకటి ఈస్ట్ పాకిస్తాన్. ఎందుకంటే ఇటువైపు ముస్లిమ్స్ మెజారిటీ ఉన్న బెంగాల్లో, అప్పుడు బెంగాల్ ఒకటే పీస్ ఉండే, దాన్ని 2 ముక్కలు చేశారు. దాంట్లో పెద్ద ముక్క బంగ్లాదేశ్, ఇప్పుడు బంగ్లాదేశ్ అంటే అప్పుడు ఈస్ట్ పాకిస్తాన్ ఉండే 71 దాకా. సో అక్కడ ప్రాబ్లం ఎక్కడ జరిగిందంటే 46లో వీళ్ళు ఒకసారి అక్కడ వెళ్ళిన తర్వాత 48, 49 కాగానే ఈ బంగ్లాదేశ్కి వెళ్ళిన చాలామంది అక్కడ ఉన్న ముస్లిమ్స్ కూడా తెలిసిపోయింది ఈ దేశం ముందుకెళ్ళదు, పరిస్థితి చాలా దారుణం. పాకిస్తాన్ పరిపాలిస్తున్నారు, వాళ్ళకి బంగ్లాదేశ్ ముస్లిమ్స్ అంటే అసలు ఇష్టం లేదు. వాళ్ళకి మొహాజీర్లు అంటారు, వాళ్ళని థర్డ్ రేట్ సిటిజన్స్గా వాడుకుంటారు వాళ్ళని. మేము ఇక్కడ ఉండలేమని చెప్పి చాలామంది ఇండియా వైపు రావడం మొదలుపెట్టారు. అది 2 స్టేట్స్కి మెయిన్గా, ఒకటి అస్సాం, ఒకటి వెస్ట్ బెంగాల్. ఇక్కడికి చాలామంది లక్షలు వచ్చారు. ఎందుకంటే ఆ టైంలో మన దగ్గర ఫెన్సింగ్ లేకుండే, బిఎస్ఎఫ్ అనే ఒక కాన్సెప్ట్ లేకుండే. ఎవడు కావాలంటే మన ఇక్కడి నుంచి రోడ్ క్రాస్ చేసినట్లు క్రాస్ చేసి వస్తారు, మళ్ళీ ఒక సంవత్సరం పనిచేసి మళ్ళీ వెళ్ళిపోతారు, మళ్ళీ వస్తారు, మళ్ళీ ఇట్లా వెళ్తూనే ఉంటారన్నమాట. తర్వాత మనం ఫెన్సింగ్ పెట్టాం, ఒక బేసిక్ ఫెన్సింగ్ మొదలైంది, బిఎస్ఎఫ్ మొదలైంది, అప్పుడు కూడా నడుస్తుండేది చాలా మటుకు. సార్, అప్పట్లో వాళ్ళకి ఏ పనులు ఉండేవండి, ఏం చేసేవారు ఇక్కడ? ఇప్పుడు కూడా మీరు చూస్తే చాలామంది హకీంపూర్ బార్డర్ క్రాసింగ్ చాలామంది ఇంటర్వ్యూ చేశారు. ఇక్కడ వచ్చిన వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు రెగ్యులర్ ఉద్యోగం చేస్తే వాళ్ళని పట్టుకుంటారు. వాళ్ళు ఏం చేస్తారు, హోటల్లో పనిచేస్తారు, బైక్ మెకానిక్గా పనిచేస్తారు, మన పెట్రోల్ బంక్లో పనిచేస్తారు, ఇట్లాంటి దాంట్లో పనిచేస్తారు. ఎక్కడ ఆర్గనైజ్డ్గా ఉంటారు. ఆ టైంలో ఆధార్ లేకుండే, ఆధార్ ఇప్పుడే వచ్చింది కదా, 10-15 సంవత్సరాల ముందు వచ్చింది ఆధార్. అప్పుడు ఆధార్ లేకుండే ఆ టైంలో. ఆధార్ లేని టైంలో ఏంటి, ఐడెంటిఫికేషన్ డాక్యుమెంట్ ఏం లేదు, ఒకటి రేషన్ కార్డు, ఒకటి ఓటర్ ఐడి. వీళ్ళు రాగానే సిపిఎం అప్పుడు పరిపాలిస్తున్న టైంలో ఒక పెద్ద ఫ్యాక్టరీ ఉండే దీనికి. మీరు రాగానే మీరు రిజిస్టర్ సిపిఎం దగ్గర ఆఫీస్కి వెళ్ళి చెప్పండి, ఇట్లా బంగ్లాదేశ్ నుంచి వచ్చాం కానీ అక్కడ నీ పేరేంటి, మీ ఫ్యామిలీ పేరేంటి, మీ పిల్లలది, మీ వైఫ్ది పేరు అన్నీ తీసుకొని వాళ్ళు మొత్తం బర్త్ సర్టిఫికేట్తో సహా, స్కూల్ సర్టిఫికేట్తో సహా అన్నీ తయారు చేసి మీకు ఇచ్చేస్తారు. దాని వెళ్ళి మీరు ఓటర్ ఐడి అప్లై చేసుకోవచ్చు, రేషన్ కార్డు వస్తుంది, మీరు భారత పౌరుడు అయిపోయారు. ఇది జరిగింది. కానీ వీళ్ళు ఎవరు ఎక్స్పెక్ట్ చేయని ఒక మాట ఏంటంటే, ఎస్పెషలీ 2002 తర్వాత, ఎందుకంటే మనకు లాస్ట్ ఎస్ఐఆర్ జరిగింది 2002, 2003లో. ఆ తర్వాత 10 సంవత్సరాలు జరగాలంటే జరగలేదు. కానీ ఈ 2002 ఎస్ఐఆర్లో మీరు ఓటేసారా లేదా అని ఒక పెద్ద ప్రశ్న. సో ఇప్పుడు ఒక 30 సంవత్సరాలు నాకు ఆయన అంటాడు, నేను ఆ టైంలో చిన్న బాబు, 8 సంవత్సరాల బాబు, నేను ఓటేయలేను కదా. వెరీ గుడ్. మీ అమ్మ నాన్నగారు ఓటేశారా? లేదు. వాళ్ళు ఉన్నారా? వాళ్ళు ఉన్నారు. ఎంత వాళ్ళ ఏజ్? ఇప్పుడు 60 సంవత్సరాల దాకా వాళ్ళు ఓటేయలేదా? లేదు. మొన్న 2024లో వేసి ఉంటాను. 2024 కన్నా ముందెందుకు వేయలేదు? ఇది ప్రాబ్లం. వీళ్ళు అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు. సో 2002లో మీ అమ్మగారు నాన్నగారు పేరు లేకుంటే మీ పేరు తీసేస్తారు. ఓకే. బికాజ్ యూ డోంట్ హ్యావ్ ఎనీ అడిషనల్ డాక్యుమెంట్స్. మన దేశంలో పుట్టిన మనిషికి అయితే మీరు పాస్పోర్టో, ఎలక్ట్రిసిటీ బిల్లో, లేకుంటే మీ సేల్ డీడో ఏదైనా ఉంటుంది మీ దగ్గర, బ్యాంక్ అకౌంట్. వీళ్ళ దగ్గర ఏం లేదు. వీళ్ళు తీసుకున్న రేషన్ కార్డు, కానీ ఆ రేషన్ కార్డు ఇప్పుడు యాక్సెప్ట్ చేయట్లేదు.
ఈవెన్ ఆధార్ కార్డు కూడా రీసెంట్ ఎస్ఐఆర్లో సుప్రీంకోర్టు కూడా చెప్పారు ఇట్ విల్ ఓన్లీ అన్ ఐడెంటిటీ డాక్యుమెంట్, సిటిజన్షిప్ రాదు ఆధార్ కార్డుతో. మీరు ఆధార్ కార్డులో ఏం చెప్తారు, మీరు మనిషి, ఇది సురేష్ కోచాటల్, దిస్ ఇస్ మై ఆధార్, అంతే, ఇంకేం లేదు. దాని తర్వాత దాని మీద ఏ రైట్ లేదు. ఆ ఉన్న అడ్రస్ కూడా తప్పు ఉండొచ్చు, ఆ అడ్రస్లో నేను ఇప్పుడు లేని ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. ఇది ఇట్లా పట్టుకున్నా. సో దీంట్లో మీకు గుర్తుంటుంది, ఫస్ట్ స్టెప్లో ఎస్ఐఆర్ జరిగినప్పుడు 67 లక్షల మందిని లిస్ట్ నుంచి తొలగించారు. దీంట్లో 3 కేటగిరీస్ ఉండే. ఒకటి చనిపోయిన వాళ్ళు, 2002 నుంచి 2026కి వచ్చేదాకా చాలామంది చనిపోయి ఉంటారు. వాళ్ళ పేర్లు ఇప్పుడు కూడా లిస్ట్లో ఉంది. మన దగ్గర ఓల్డ్ సిటీలో కూడా ఉంటుంది, మన దగ్గర ఎక్కడ కూడా ఉంటుంది, సికింద్రాబాద్లో కూడా ఉంటుంది. చనిపోయిన వాళ్ళు చాలామంది వచ్చి ఓటేస్తారు ఇప్పుడు కూడా మన దగ్గర. ఆ లిస్ట్లో చనిపోయిన వాళ్ళు తీసేశారు. నెక్స్ట్ డూప్లికేట్ ఓటర్స్, అంటే మీరు ఇవాళ ఇక్కడ ఉన్నారు, ఇంకో రేపు ఆ కాన్స్టిట్యున్సీకి వెళ్తారు, ఇక్కడిది క్యాన్సిల్ చేయకుండా అక్కడ మళ్ళీ అప్లై చేస్తారు. టెక్నికలీ ఎలక్షన్ కమిషన్కి మీకు చెప్పాలి, నా దగ్గర ఇక్కడ కార్డు ఉండి దానిది ఎపిక్ నెంబర్ ఇది, మీరు ఇది డిలీట్ చేయండి, ఆన్లైన్లో చేయవచ్చు, కానీ చేయరు. చేసిన వాళ్ళు ఉంటారు, వాళ్ళది క్యాన్సిల్. ఒక టైంలో నాకు 4 ఉండే కార్డులు. నేను ముందు ట్రిమల్గిరిలో ఉన్నాను, ట్రిమల్గిరి నుంచి అల్వాల్కి 2003లో వచ్చినప్పుడు నా ఫ్లాట్ తీసుకున్నప్పుడు సొంతంగా నేను అప్లై చేశాను. అక్కడ వెళ్ళి ఇక్కడ రాశాను, మండల్ రెవెన్యూ ఆఫీస్కి వెళ్ళి ట్రిమల్గిరిలో చెప్పాను నేను, బాబు నా పేరు ఉంది తీసేసేయండి డీటెయిల్, అయిపోతుంది అన్నారు. తర్వాత చూస్తే తీయలేదు. ఇక్కడేమో నా ఫాదర్ పేరు తప్పు వచ్చిందని చెప్పి ఇంకోసారి నేను కరెక్షన్ ఇస్తే నాకు కొత్త కార్డు ఇష్యూ చేసాను. తర్వాత చాలా వెంటబడి వీళ్ళ వెంటబడి 3 కార్డులు నేను క్యాన్సిల్ చేయించాను. ఎంతమంది నాలాంటి వాళ్ళు తిరుగుతారు దీనంట, పోతే పోయింది నాకేం పని అంటారు. సో 4 కార్డులు ఉండిపోతుంది. దాట్ ఈజ్ ఆల్సో దాన్ని ఇప్పుడు ఈజీగా తీసేయవచ్చు, ఎందుకంటే ఇప్పుడు కంప్యూటరైజేషన్ అయిపోయింది, ఏఐ యూస్ చేసుకోవచ్చు. మిమ్మల్ని ఈజీగా మీ నాన్నగారు మీ పేరు మ్యాచ్ చేసుకుంటే మిమ్మల్ని తీసేయచ్చు. అట్లాంటి చాలామంది తీసేశారు డూప్లికేట్. 3వ కేటగిరీ పర్మనెంట్లీ మైగ్రేటెడ్. 2002లో ఉన్నారు మీరు, తర్వాత మీరు బాంబేకి వెళ్ళిపోయినో, ఢిల్లీకి వెళ్ళిపోయినో, లేకుంటే అబ్రాడ్ వెళ్ళిపోయినో, సెటిల్ అయిపోయినారు, బెంగాల్లో లేరు, మీరు వెస్ట్ బెంగాల్లో లేరు. సో ఈ 3 కేటగిరీలో 67 లక్షల మందిని తీసేశారు. దీంట్లో చాలామంది సుప్రీంకోర్టుకి వెళ్ళారు. ఎవరు, టీఎంసీ వాళ్ళు, మమతా బెనర్జీ పర్సనలీ వెళ్ళి ఆర్గ్యూ చేసింది, ఇట్లాంటి చాలామంది వెళ్ళారు, కోర్టుకి వెళ్ళారు. ప్రశాంత్ భూషణ్, యోగేంద్ర యాదవ్. సో కోర్టు ఏమన్నారంటే, బ్లాక్ లెవెల్ ఆఫీసర్ ఉంటారు, ఒక బూత్ లెవెల్ ఆఫీసర్, సారీ, ఈ బూత్ లెవెల్ ఆఫీసర్ అంటే మీ బూత్, ఇంటి దగ్గర ఉన్న బూత్లో ఆయన ఇన్ఛార్జ్, ఆయన దగ్గర ఒక లిస్ట్ ఉంటుంది. ఒక బూత్లో 1200 మంది దాకా ఉంటారు అప్రాక్సిమేట్లీ. బూత్ లెవెల్ ఆఫీసర్ని కాంటాక్ట్ చేయండి, ఆయన చెప్తారు ఎవరైనా తీసేశారని చెప్పి లిస్ట్ వేశారు వాళ్ళు. మీరు బతికున్నారా, చనిపోయిన మంది బతికున్నారంటే మీరు అప్లై చేయండి మళ్ళీ, నో ప్రాబ్లం. ఎస్ అన్నారు. తర్వాత చూస్తే 1000 మంది కూడా అప్లై చేయలేదు. 67 లక్షల మందిలో 1000 మంది కూడా ఐదర్ డూప్లికేట్ ఓటర్ కాదు, మేము డూప్లికేట్ కాదు, మేము ఒరిజినల్, చనిపోలేదు, నేను బతుకున్నాను, నేను మైగ్రేట్ కాలే, నేను ఇక్కడ ఉన్నాను. కోర్టు పదే ఆపర్చునిటీ ఇచ్చిన తర్వాత కూడా 1000 మంది అప్లై చేశారు అంతే. అంటే 67 లక్షల మంది హ్యావ్ టు బి రిమూవ్డ్, తీసేశారు. దీని తర్వాత నెక్స్ట్ 27 లక్షల మంది వచ్చారు. నెక్స్ట్ డౌట్ఫుల్ కేటగిరీ. నీ పేరేంటి, మొహమ్మద్ యూసుఫ్, మీ నాన్నగారి పేరు హకీం మొహమ్మద్, అక్కడ చూస్తే ఆయన పేరు హకీం కాదు, ఆయన పేరు ఫహీం మొహమ్మద్ ఉంది. అరే పేరు మ్యాచ్ కావట్లేదే, మీ నాన్నగారు డాక్యుమెంట్ తీసుకురా, నాన్నగారు లేరు, ఎక్కడున్నారు, నాన్నగారు చనిపోయిండు, అంత ఏదైనా డాక్యుమెంట్ ఏదైనా ఉంటుంది కదా, డెత్ సర్టిఫికేట్ ఉందా, లేకుంటే ఇదే ఇంకేమైనా డాక్యుమెంట్ ఉండొచ్చు కదా, ఆయన బతుకును, ఏం డాక్యుమెంట్ లేదు. అరే అట్లా ఏం డాక్యుమెంట్ లేదు, నాన్నగారు ఎట్లా ఉంటారా నీకు? అప్పుడు డౌట్ వచ్చి దీంట్లో కేటగిరీలు వేసేస్తారు, డౌట్ఫుల్ కేటగిరీ. అది తర్వాత ఒక జ్యుడిషియల్ ఆఫీసర్స్ని యూజ్ చేసి, అది కూడా కోర్టుకి వెళ్ళారు దానికోసం, లేకుంటే తమిళనాడులో 1 కోటి మందిని తీసేశారు, మీకు తెలుసా? అవును. ఎవ్వరు అబ్జెక్ట్ చేయలేదు. ఓకే, ఎందుకు అక్కడ అబ్జెక్ట్ చేయొచ్చు కదా, చేయలేదు. ఉత్తరప్రదేశ్లో ఇప్పుడు ఎలక్షన్ జరగబోతుంది 2027లో, అక్కడ 3 కోట్ల మందిని తీసేశారు. గుజరాత్లో 2 కోట్ల 30 లక్షల మంది తీసేశారు. అక్కడ ఏం ప్రాబ్లం లేకుండా, వెస్ట్ బెంగాల్ అనే ప్రాబ్లం ఉంది. ఎందుకంటే మమతా బెనర్జీ ఓటర్లు వీళ్ళందరూ, ఈ చనిపోయిన వాళ్ళు, డూప్లికేట్ ఓటర్స్, పర్మనెంట్లీ మైగ్రేటెడ్, డౌట్ఫుల్ క్యారెక్టర్స్ అందరూ 1 కోటి మంది మమతా బెనర్జీ ఓటర్స్ ఉంటాయి. 1 కోటి మంది. లాస్ట్ టైం 2000, ఇప్పుడు 26లో జరిగింది కదా ఎలక్షన్, సో 2000 దానికన్నా ముందు 5 సంవత్సరాల ముందు తీసుకున్నాం మనం. 2021లో జరిగిన ఎలక్షన్లో మమతా బెనర్జీ టీఎంసీ పార్టీ బీజేపీ నడుమిట్లో ఉన్న గ్యాప్, వీళ్ళకి పడిన ఓట్లు 60 లక్షలు ఉంటాయి. సో 1 కోటి మందిని మీరు లిస్ట్ని తీసేస్తే ఏమవుతుంది, ఈ 60 లక్షలు మొత్తం వైపౌట్ అయిపోతారు. అదే జరిగింది. దానికోసం బీజేపీకి ఇంత పెద్ద ల్యాండ్ స్లైడ్ విక్టరీ వచ్చింది. రెండోది అక్కడ జరిగింది హిందూ కన్సాలిడేషన్ జరిగింది. దానికి నేను చెప్పాను కూడా ఒకసారి, మన మొహమ్మద్ యూనిస్కి బీజేపీ వారు ఒక బొకే పంపించాలి, థ్యాంక్ యూ అని చెప్పి. ఎందుకంటే బంగ్లాదేశ్ చేసిన గొడవలు, హిందువులను చంపినప్పుడు చూసి బెంగాల్లో ఉన్న హిందువులు భయపడ్డారు, ఇది మాతో కూడా రేపు కావచ్చు అని చెప్పి. ఇదే మమతా బెనర్జీ వచ్చి ఇదే గుండాయిజం నడిపిస్తుంది ఆమె.
దానికోసం ఇప్పుడు చూస్తున్నారు, మీరు రీల్స్ చూస్తుంటారు. అవును. టీఎంసీ లీడర్ని ఇంటి నుంచి బయట గుంజుకొచ్చి బట్టలు ఇప్పేసి కొట్టి వాళ్ళు పోలీస్ స్టేషన్ తీసుకెళ్తున్నారు, మీరు చూస్తుంటారు. ఇప్పుడు ఏం చేశారంటే ఈ 1 కోటి మంది వెళ్ళిపోయారా? వీళ్ళు ఎక్కడ ఉన్నారు? ఎక్కడో ఉండాలి కదా, ఉన్నారు వీళ్ళు. ఎస్పెషలీ ఈ బంగ్లాదేశ్కి ఇప్పుడు పారిపోతున్న చాలామంది. దాంట్లో చాలామంది ఏం చేశారంటే వాళ్ళు మన తెలంగాణ, చెన్నై ఇటువైపు వచ్చేసారు వాళ్ళు చాలామంది. కొంతమంది అక్కడే ఉండిపోయారు వెస్ట్ బెంగాల్. వాళ్ళేమనుకున్నారు, మమతా బెనర్జీ మళ్ళీ ఎలక్షన్ గెలుస్తుంది, మేము ఇక్కడే ఉంటాం, మాతో ఏం కాదు, మాకు ఓటింగ్ లేదు, నో ప్రాబ్లం, కానీ మేము ఇక్కడ ఉండొచ్చు. కానీ మమతా బెనర్జీ ఓడిపోయింది అనేది వీళ్ళ కళలో కూడా వీళ్ళు ఊహించలేదు. జరిగింది. సో జరిగినప్పుడు ఏమైంది, సువేందు అధికారి రాగానే అన్నారు, మా దగ్గర లిస్ట్ ఉంది, ఇప్పుడు 1 కోటి మంది లిస్ట్ మా దగ్గర ఉంది, బూత్ వైస్ ఉంది. ఓకే, వీళ్ళ ఇంటి అడ్రస్ కూడా మా దగ్గర ఉంది, ఓటింగ్ కార్డు. ఒక్కొక్కరిని వీళ్ళ వెంటబడి మేము తీస్తాం. ఫస్ట్ స్టెప్ పోలీసు వాళ్ళు ఏం చేశారంటే ప్రతి ఇంటికి వెళ్ళి ఒక అనౌన్స్మెంట్ ఇచ్చారు ఆ ఏరియాలో, మీ ఇంట్లో ఎవరైనా అద్దెకుంటే వాళ్ళ డీటెయిల్స్ మొత్తం తీసుకోండి, వాళ్ళ ఆధార్ కార్డుతో సహా, వాళ్ళ రేషన్ కార్డుతో సహా, వాళ్ళ ఓటర్ ఐడి కార్డుతో సహా అన్నీ తీసుకోండి. లేదు ఏం లేనోడి మీరు ఉంచుకున్నారంటే మీ మీద కేసు ఉంటుంది. ఓనర్స్ ఇమ్మీడియట్లీ ప్యానిక్ అయిపోయారు. వాడు పిలిచి, సరే నీ దగ్గర ఉందా? ఏం లేదు సార్, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అంతే, రేపు కనిపించకూడదు ఇక్కడ. సో వాడు బోరా బిస్తరన్నీ కట్టేసుకొని బార్డర్ వైపు వెళ్ళిపోయాడు. ఇది ఇప్పుడు జరుగుతుంది. సార్, బార్డర్లో బంగ్లాదేశ్కి లేకపోతే ఇండియాలోకి వెస్ట్ బెంగాల్లోకి ఎంటర్ అవ్వడానికి స్వరంగ మార్గాలు ఇవన్నీ ఉన్నాయి. ఉగ్రవాదులు కూడా చాలామంది ఆ ప్రాంతాల్లో ఉన్నారు. ఇవి చాలా ఎక్కువగా ఈ మధ్యకాలంలో వస్తున్న వార్తలు కదా. స్వరంగాలు తవ్వి అంత సీన్ అక్కడ ఉందండి? అంత పెద్ద లేదు, గాజాలో ఉన్నట్లుగా అట్లా లేదు ఇక్కడ. కానీ ఈ మీరు చెప్పిన దాంట్లో ఇది డిపోటేషన్ ప్రాసెస్ ఒకటి ఉంది. సో దాని సువేందు అధికారి దాంట్లో చాలా క్లియర్గా చెప్పారు, డిటెక్ట్, డిలీట్, డిపోర్ట్. దాంట్లో ఫస్ట్ 2 స్టెప్పులు స్టేట్ గవర్నమెంట్ చేయాలి, డిటెక్ట్ అండ్ డిలీట్. సో మీ దగ్గర ఓటర్ ఐడి కార్డు ఉంది. ఇప్పుడు సుప్రీంకోర్టు మొన్న ఇచ్చిన నిర్ణయంలో చాలా క్లియర్గా చెప్పారు, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్కి మీరు లిస్ట్ ఇచ్చేసేయండి, అప్పగించేసేయండి. ప్రతి స్టేట్లో ఎవరినైనా డిలీట్ చేశారో మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్కి ఇచ్చేసేయండి. మినిస్ట్రీ హోమ్ అఫేర్స్ ఇప్పుడు వాడంటే పడతారు డిలీట్ చేసిన వాళ్ళు. 1 కోటి మంది వెస్ట్ బెంగాల్లో ఉన్నారు, ఎక్కడున్నారు వాళ్ళు వెంట పడతారు. ఇప్పుడు దాంట్లో చాలామంది పారిపోతున్నారు. ఇప్పుడు చనిపోయిన వాళ్ళకి టెన్షన్ లేదు, వాళ్ళ ఇంటి వాళ్ళు అంటారు, చనిపోయిన 3 సంవత్సరాల ముందు, 4 సంవత్సరాలు, 10 సంవత్సరాల ముందు పోయిన ఆయన అంటారు, అయిపోయింది, ప్రాబ్లం లేదు. కానీ ఇట్లాంటి ఉన్న వాళ్ళకి టెన్షన్ అయిపోతుంది. వాళ్ళకి 2 ఆప్షన్స్ ఉన్నాయి. పాకిస్తాన్ నుంచి కూడా ఇలా వెస్ట్ బెంగాల్ ఎంటర్ అయ్యే ఛాన్సెస్ పాకిస్తాన్ నుంచి ఉండదు, పాకిస్తాన్ నుంచి ఎక్కువ ఉండదు. ఇది జరిగిందంతా బంగ్లాదేశ్ నుంచి. ఇప్పుడు కాదు, మీరు మాల్డా, ముర్షిదాబాద్, 24 సౌత్ పర్గనాస్ అన్ని చూస్తే యూజువలీ డెకెడల్ గ్రోత్ ఆఫ్ పాపులేషన్ అంటే ఒక సెన్సస్ నుంచి ఇంకో సెన్సస్కి వెళ్ళేటప్పుడు 10 సంవత్సరాల్లో ఒక 3-4% పెరుగుతుంది పాపులేషన్. అది నార్మల్ అది. కానీ వెస్ట్ బెంగాల్లో అది కాదు. వెస్ట్ బెంగాల్లో జరిగింది ఏంటంటే ముస్లిం పాపులేషన్ విపరీతంగా పెరిగింది. హిందూ పాపులేషన్ 4% పడిపోతే ఆల్ ఇండియా లెవెల్లో ముస్లిం పాపులేషన్ 4% పెరిగింది. వెస్ట్ బెంగాల్లో 11% పడిపోతే 8% పడిపోతే ముస్లిం పాపులేషన్ 14% పెరిగింది. సార్, వాళ్ళు ఓకే, చొరబాటుదారులు ఎవరైతే వచ్చారో అక్రమంగా వచ్చిన వాళ్ళు వెస్ట్ బెంగాల్లోనే ఉంటారని ఎలా చెప్పగలం? ఇండియాలో చాలా ప్లేసెస్ ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ తిరిగి వెనక్కి వెళ్తారని ఎందుకు అనుకోవాలి? వేరే ప్రాంతాలకు వెళ్ళిపోతే వీళ్ళు వేరే స్టేట్కి అదే చేస్తున్నారు కదా. ఇప్పుడు హైదరాబాద్ వాళ్ళని ఎలా సార్? అది ఇక్కడ ఉన్న స్టేట్ గవర్నమెంట్ చేయాలి అది. కానీ వీళ్ళు కూడా అది ఓట్ బ్యాంక్గా వాడుకుంటే, మా దగ్గర కేరళలో, నేను కేరళలో పెరుంబావూర్ అనే ఒక టౌన్ ఉంది, బెంగాలీలో సెంటర్ అది. అక్కడ బెంగాలీ మాట్లాడతారు, బెంగాలీ సినిమాలు కూడా వస్తాయి థియేటర్లో. ఆలోచించండి. ఎందుకంటే అక్కడున్న ఎకానమీ, కేరళలో ఉన్న ఎకానమీ నడుస్తుంది బెంగాలీలతోనే. ఆ లోకల్ వాళ్ళు పనిచేయరంటే మా వాళ్ళు దుబాయ్కి వెళ్ళిపోతారు, ఆ చేయని పని వీళ్ళు చేస్తారు. ముందు కొబ్బరి చెట్టు ఎక్కడానికి మలయాళీలో ఉండే, ఇప్పుడు వాళ్ళు దొరకట్లేదు. తమిళియన్స్ వచ్చిండు, దాని తర్వాత మన ఆంధ్ర నుంచి వచ్చిండు, ఇప్పుడు బెంగాలీ వాళ్ళు వచ్చేసిండు. హోటళ్ళు, రెస్టారెంట్లు, పెట్రోల్ బంక్ అంతా వాళ్ళే ఉంటారు. సో వీళ్ళేమైందంటే వీళ్ళని అక్కడ కూడా డిటెక్ట్ చేస్తున్నారు. ఓకే, కేరళలో కొన్ని రేప్ కేసెస్ అంతా జరిగింది. దాంట్లో 2-3 బంగ్లాదేశీలు పట్టుకున్నారు. దాని తర్వాత అక్కడున్న పోలీసు వాళ్ళు స్ట్రిక్ట్ అయిపోయారు, మీ ఆధార్ కార్డు ఇవ్వండి అని చెప్పారు. ఈ ఆధార్ కార్డు చూసి ఆ నంబర్ 16 డిజిట్ ఎంటర్ చేస్తే ఆధార్ కార్డు లేదు అట్లాంటిది. మీ దగ్గర ఆధార్ కార్డు ఉంటే అది కరెక్ట్గా కావాలని ఏం లేదు, అది ఒరిజినల్గా మీరు రిజిస్టర్ చేస్తేనే ఉంటుంది అది విత్ ద బయోమెట్రిక్. ఇది ఏం చేయకుండా ఒక కార్డు ఇష్యూ చేస్తాడు వాడు అది పట్టుకొని తిరుగుతూనే ఉంటాడు ఆధార్ కార్డు అని చెప్పేసి. దాన్ని ఎవడైనా వెరిఫై చేస్తే అప్పుడు తెలుస్తుంది ఇది ఆధార్ కార్డు ఫేక్ అని. 16 డిజిట్లు ఇంకొక మనిషికి ఇవ్వలేరు మీరు, ఆ 16 డిజిట్లే. సో ఇప్పుడు బంగ్లాదేశ్ బార్డర్ వైపు వెళ్తున్న మీరు అడిగిన ప్రశ్నకి ఫ్యామిలీస్ అక్కడ వెళ్ళినప్పుడు బీఎస్ఎఫ్ వాళ్ళు ఒక్కొక్క ఫ్యామిలీని పిలిచి, లేకుంటే ఇండివిజువల్గా వచ్చిన వాళ్ళు పిలిచి వాళ్ళ బయోమెట్రిక్ తీసుకుంటున్నారు.
ఓకే 10 ఫింగర్స్ది బయోమెట్రిక్ తీసుకుంటున్నారు. తీసుకున్న తర్వాత అది నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో అని చెప్పింది, ఢిల్లీలో ఉంది నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో. ఆన్లైన్గా వాళ్ళు చెక్ చేసుకుంటారు, వీళ్ళు ఏదైనా దొంగతనం చేశారా, రేప్ చేశారా, మర్డర్ చేసి పారిపోతున్నారా, లేకుంటే జెన్యున్గా పోతున్నారు. ఎన్సీబీ నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో దాంట్లో ఆన్లైన్ డిటెక్ట్ చేసుకోవచ్చు. దొరికింది అనుకోండి, ఒక మర్డర్ కేసు ఉండే, లేకుంటే ఒక రేప్ కేసు ఉండే, వీడు అక్కడి నుంచి పారిపోయిండు, ఫింగర్ ప్రింట్ మ్యాచ్ అవుతున్నాడు, వాడిని పక్కన జరుపుకుంటారు, ఇక్కడ ఉండు, వాడిని డిటెన్షన్లో వేసేస్తారు, మిగతా వాళ్ళని బోనిస్తారు. ఇదే జరుగుతుంది. దానికోసం సువేందు గారు అదనదు, మీరు కోర్టుకి గేట్కి తీసుకురాకండి, వీళ్ళని పట్టుకున్నారో బీఎస్ఎఫ్కి అప్పగించేసి, చట్టం ఉంది అట్లాంటిది, వాళ్ళు చూసుకుంటారు. వాళ్ళు ప్రతిరోజు 50-100 మందిని క్లియర్ చేసిన తర్వాత బంగ్లాదేశ్ రైఫిల్కి అప్పగించేస్తారు మొత్తం లిస్ట్తో సహా. బాబు ఇది డీటెయిల్స్, ఖుల్నా విలేజ్ నుంచి వచ్చిండు, మీ వైపు నుంచి వీళ్ళు అగ్రి కూడా చేసిండు, సంతకం కూడా పెట్టిండు, మీరు చూసుకోండి అని చెప్పి. సో బఫర్ జోన్ రైట్ పంపిస్తారు, వాళ్ళు అక్కడి నుంచి క్లియర్ చేసి వాళ్ళని పంపించేస్తారు. ఇది ఓన్లీ స్టార్టింగ్ ప్రాసెస్. మీరు వెస్ట్ బెంగాల్లో 1 కోటి మందిని తీసేశారు కదా ఇప్పుడు లిస్ట్ నుంచి. ఉత్తరప్రదేశ్లో 3 కోట్లు, గుజరాత్లో 2 కోట్లు, తమిళనాడులో 1 కోటి మంది. మీరు అన్నీ కలుపుకోండి, ఇట్లాంటి కలుపుకుంటే 15 కోట్లు పోతుందా? మన పాపులేషన్ ఎంత? 140 కాదు, 40 కోట్లు కాదు, 130 ఉంటుంది. ఇవన్నీ తీసేస్తాయి. వీళ్ళు ఎక్కడ ఉన్నారు అది ఇంపార్టెంట్. అవును, ఇప్పుడు కొత్త సెన్సస్ వస్తుంది, దాంట్లో తెలిసిపోతుంది యాంగ్ ఉందని. కానీ ఈ డెకెడల్ పాపులేషన్లో ప్రాబ్లం చాలా ఉన్నాయి. ఇట్లాంటి గ్రోత్ అన్యూజువల్. ఫర్ ఎగ్జాంపుల్ వెస్ట్ బెంగాల్లో ముర్షిదాబాద్, మాల్డా ఏరియాలంతా పాపులేషన్ లాస్ట్ 30 సంవత్సరాల్లో పెరిగింది 16%. అది కూడా చాలా ఎక్కువ. 24 పర్గనాస్ అంతా, ఈవెన్ హౌరా డమ్డమ్ దగ్గర కూడా, కలకత్తా దగ్గర ఉన్నాయి. ఓకే, ఎందుకంటే వీళ్ళందరూ అక్కడి నుంచి వచ్చినారు. 16% పాపులేషన్ పెరిగినా కానీ నంబర్ ఆఫ్ ఓటర్ ఐడి కార్డ్స్ ఇష్యూ చేసింది 64% పెరిగింది. ఓకే, పాపులేషన్ 16% పెరిగింది అంతే. దాంట్లో 16లో మొత్తం అందరూ ఓటింగ్ ఏజ్ ఉండరు, కొంతమంది 18 కన్నా తక్కువ ఉంటారు. ఓకే, ఒక అది 2% తీసేసేయండి, 14% పెట్టుకోండి. కానీ ఓటర్ ఐడి ఇష్యూ చేసింది 64%. ఎట్లా అయిందండి అది? సో దాట్ ఈస్ ఆల్ ఫేక్ ఓటర్ ఐడి కార్డ్స్. దాన్ని ఫస్ట్ అది ఎస్ఐఆర్ ప్రాసెస్లో బయటపడ్డది. దానికోసం వీళ్ళు ఇంత వ్యతిరేకించారు దాంట్లో, ఎస్పెషలీ బెంగాల్లో. బీహార్లో కూడా ట్రై చేశారు. జార్ఖండ్ హైకోర్టు అన్నారు, పాపులేషన్ మారిపోతుంది, మా డెమోగ్రఫీ మారిపోతుంది, ఇక్కడ చాలామంది అటువైపు నుంచి వచ్చి మన ట్రైబల్ అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నారు, విచ్ ఇస్ నాట్ అలౌడ్ యాజ్ పర్ లా. ఎంక్వైరీ చేయండి అని అక్కడ డీజీపీకి చెప్తే ఇవాళ దాకా ఎంక్వైరీ జరగలేదు, సంవత్సరం పాటు అయింది. ఇది మెయిన్ ప్రాబ్లం, డెమోగ్రఫీ మారిపోతుంది. సో దానికోసం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మన మోదీ గవర్నమెంట్ ఒక కమిషన్ అపాయింట్ చేశారు. రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జ్, ఒక ఐపీఎస్ రిటైర్డ్ ఆఫీసర్, రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్, అండ్ డాక్టర్ షామికా రవి, ఈమె అడ్వైజర్ టు ద ప్రైమ్ మినిస్టర్. వీళ్ళు 4 పెట్టి ఒక కమిషన్ పెట్టారు. వీళ్ళు ప్రతి స్టేట్లో వెళ్ళి డేటా తీసుకొని స్టడీ చేస్తారు. ప్రతి జిల్లాల్లో పాపులేషన్ ఎట్లా మారింది, హిందువులు ఎంతమంది, ముస్లిమ్స్ ఎంతమంది, క్రిస్టియన్స్ ఎంతమంది, బుద్ధిస్ట్ ఎంతమంది, వీళ్ళది డెకెడల్ గ్రోత్ 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు పాపులేషన్ ఎట్లా పెరిగింది, తగ్గిందా పెరిగిందా, దాన్ని స్టడీ చేసిన తర్వాత గవర్నమెంట్కి ఒక రిపోర్ట్ ఇస్తారు. దాంట్లో గవర్నమెంట్కి చాలా క్లియర్గా తెలిసిపోతుంది. అప్పుడు దాకా కొత్త సెన్సస్ నెంబర్స్ కూడా వచ్చేస్తుంది. సార్, బంగ్లాలో మొన్న ఆర్మీ క్యాంప్ను బుల్డోజర్లతోటి దాన్ని కొలాప్స్ చేయడం, సో బాగా టెర్రరిస్టులు ఎక్కువ ఉన్నారా ప్రాంతంలోని? బంగ్లాదేశ్లో మెయిన్ టెర్రరిస్ట్ అని చెప్పలేదు, జమాతే ఇస్లామీ. మన దగ్గర కూడా ఉన్నారు ఒక బ్రాంచ్, వాళ్ళ బ్రాంచ్ బంగ్లాదేశ్లో ఒకటి ఉంది. వీళ్ళే మేజర్ భారతదేశం వ్యతిరేకం ఉన్న యాక్టివిటీస్ వీళ్ళే చేస్తారు. ఇక్కడ వచ్చి బాంబులు పెట్టడం, మళ్ళీ పారిపోవడం, అక్కడికి క్యాటిల్ స్మగ్లర్, ఆంధ్రాని తీసుకెళ్తారు, ఆవుల్ని, మనుషులు తీసుకెళ్తారు, బెనడ్రిల్ సిరప్ స్మగిల్ చేస్తారు, ఎందుకంటే అక్కడ మందు లేదు. సో ఇది బెనడ్రిల్ సిరప్ తాగి పండుకుంటారు మంచిగా. ఇప్పుడు అది బ్యాన్ చేశారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, బెనడ్రిల్ లేదు. సో ఇట్లాంటి చాలా మటుకు ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తారు. ఫేక్ కరెన్సీ బంగ్లాదేశ్ నుంచి వస్తుంది చాలా మటుకు, పాకిస్తాన్, నేపాల్ నుంచో బంగ్లాదేశ్ నుంచి పంపిస్తారు మనకి ప్రింట్ చేసి. 500 నోట్లు, 1000, ఇప్పుడు 1000 రూపాయలు లేదనుకోండి, 2000 కూడా లేదు ఇప్పుడు. సో అట్లాంటి పనులు చాలా చేస్తారు వాళ్ళు. సో ఈ జమైతే ఇస్లామీని అడ్డుకోవడానికి కూడా చాలా మటుకు అప్పుడున్న షేక్ హసీనా గవర్నమెంట్ చాలా ట్రై చేసింది. దానికోసం ఆమెని దింపారు వీళ్ళు. టీఎంసీ, కొంతమంది టీఎంసీలో వాళ్ళు, శారదా చిట్ ఫండ్లో ఇన్వాల్వ్ వాళ్ళు డబ్బులు పంపించారు జమాతే ఇస్లామీ, కోట్లు పంపిస్తున్నారని చెప్పి అప్పుడున్న షేక్ హసీనా గవర్నమెంట్లో ఉన్న ఫారిన్ మినిస్టర్, మన ఫారిన్ మినిస్టర్కి రాశారు, లేఖ రాశారు. మీరు వాళ్ళని అరెస్ట్ చేయండి, వాళ్ళు డబ్బులు పంపిస్తున్నారు, వాళ్ళు ఇక్కడ చాలా పెద్ద గొడవ చేస్తున్నారు, వాళ్ళు రైట్స్ క్రియేట్ చేస్తున్నారు బంగ్లాదేశ్లో, డబ్బులంతా భారతదేశం నుంచి వస్తుందని చెప్పేసి. కానీ ఏం చేయలేదు మమతా బెనర్జీ. ఇది ప్రాబ్లం. సో ఇప్పుడు మీరు ప్యానిక్ ఆలోచించండి. బంగ్లాదేశ్లో ఒకరు పారిపోతున్నారు, అది కరెక్ట్. ఒకని ఇంటి పక్కన నిన్న మన తవ్వుతే 2 కోట్లు దొరికిందంట.
అక్కడ ఒక్కొక్కటి ఇల్లు చూడాలి, కోట్లు ఇలా కట్ మనీ ఒక కాన్సెప్ట్ ఉంది. 10% మీరు ఏ బిజినెస్ అని చేసుకోండి, ఒక చిన్న సూపర్ మార్కెట్ పెట్టుకున్నారు, రిక్షా నడిపిస్తున్నారు, మీకు వచ్చే ఆదాయం నుంచి 10% టీఎంసీ లీడర్ ఉంటారు, ఒకరు వాడికి ఇవ్వాలి. అప్పుడే మీరు బిజినెస్ చేసుకోవచ్చు. మీ ఇల్లు కడుతున్నారు, సిమెంట్, ఇసుక, ఇటుక, ఏదైనా పెయింట్ అన్నీ టీఎంసీ వాడి దగ్గర నుంచి కొనాలి. మార్కెట్ కన్నా ఒక 30% ఎక్కువ ఉంటుంది, కొనాల్సిందే. మీరు షాప్కి వెళ్తే వాళ్ళు అమ్మరు మీకు, మీరు ఆయనతో త్రూ తీసుకోవాలంటారు. ఇది నడుస్తుండే అక్కడ. సో ఈ ఫేక్ వాటర్ల వల్ల ఇంతకాలం ఇవి ఉంది ఆబ్వియస్లీ కదా, దానికోసం ఇంత టెన్షన్ ఎందుకు పడ్డది ఆమె? లేకుంటే తమిళనాడులో స్టాలిన్ గొడవ చేయాలంటే కదా. అవును, స్టాలిన్ ఏమైనా చెప్పారు? ఏం లేదు, ఓటింగ్ జరిగింది అంతే. కానీ ఈమెకి ఏంటంటే ఆ ఓటు వేస్తున్నారు వీళ్ళు, దానికోసం 92% ఓటింగ్ పర్సెంటేజ్ పెరిగింది. ఎందుకంటే మీరు 10% తీసేశారు. అప్పుడు లాస్ట్ టైం 82 పడింది, ఈసారి 92 అయిపోయింది ఆటోమేటిక్. ఎందుకంటే 10% మంది లేరు ఇప్పుడు. చాలామంది అన్నారు, ఓ ఫెంటాస్టిక్ 92%. అరే 92 కాదు, 82 ఉండే లాస్ట్ టైం. అది పెరిగింది అంతే, ఆటోమేటిక్గా పెరుగుతుంది. ఎందుకంటే మీరు 10% తీసేశారు. 100 నుంచి 10 తీసేస్తే 82 92 అవుతుంది. మ్యాథమెటికల్ ఈక్వేషన్ అది. ఇది జరుగుతుంది. సో ఇంకా మీరు వెయిట్ చేయండి. హిందీలో అంటారు పిక్చర్ అవి బాకీ హై. నెక్స్ట్ వీక్ కల్లా దీని లిస్ట్ మళ్ళీ మిగతా స్టేట్లో కూడా మొదలైతే, తెలంగాణ లాంటి చోట్ల, హైదరాబాద్ లాంటి చోట్ల ఇక్కడ ఉన్న చాలా మటుకు రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్స్లో వర్కింగ్ దాంట్లోన పెట్రోల్ బంక్లో పనిచేస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అందరూ బయటపడతారు. సో వీళ్ళని పంపించడం సాధ్యమా సార్? ఎన్ని కోట్ల మందిని మీరు కావాలంటే చేయొచ్చు. ఒక గవర్నమెంట్ సువేందు ఉన్నదాకా జరగలేదే వెస్ట్ బెంగాల్లో. సువేందు లేదు కదా ముందు. సువేందు రాగానే ఎట్లా అయిందండి ఇంత? ఎందుకు పారిపోతున్నారు? ఎవరు వాళ్ళని కొట్టడమో ఏం చేయలేదు, వాళ్ళే పారిపోతున్నారు. సింపుల్ వార్నింగ్ ఇచ్చారంతే. దొరికారో డిటెన్షన్ సెంటర్లో వేసేస్తాం, మళ్ళీ వస్తారు మీరు. మేము మీకు బిర్యానీలు పెట్టి, డ్రెస్సులు ఇచ్చి, మీకు కావాల్సిన హాస్పిటల్ తీసుకెళ్ళి అదని మేము మీ మా దామాదు కాదు, మీ అల్లుడు కాదని చెప్పాడు. సో బాగ్ జావ్ అంతే, అదే నడుస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ కోచ్.